హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. అయితే లాస్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అయిన తెలుగు సినిమా ఇది. తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పలేము కానీ రజాకార్ పోరాటం బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన సినిమా రజాకార్. దీనికి గూడూరు నారాయణ రెడ్డి అనే ఆయన ప్రొడ్యూసర్గా చేయగా యాటా సత్యనారాయణ అనే ఆయన దర్శకత్వం చేశారనమాట. అయితే ఆ మధ్య ప్రమోషన్లో ఆర్టిల్లో డైరెక్టర్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అని నేను కూడా అనుకున్నాను. సినిమా అయితే ఇక్కడ ఆంధ్ర సైడ్ పెద్దగా రిలీజ్ లేకపోవడం, ఎవరికి తెలియకపోవడంతో థియేటర్లో అసలు ఆంధ్ర సైడ్ అయితే ఎవరికి తెలియలేదు. పైగా ఇది ప్యూర్గా ఆ హైదరాబాద్ ఆ నిజాం పాలనకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి లీడర్స్ ఉన్నారనే దాంట్లో మెయిన్ ఇన్సిడెంట్స్ని, అంటే మెయిన్ ఏదైతే ఆ మూమెంట్కి లేకపోతే హైదరాబాద్ రాజ్యానికి విముక్తి కలగడానికి జరిగిన మెయిన్ సిచ్యువేషన్స్ని వాటిని కరెక్ట్గా పోర్ట్రే చేసి వాటిలో మంచి ఆర్టిస్టులు వేశారు. బాబీ సింహ గారి ట్రాక్ ఒకటి బాగా ఉండింది. అనసూయ భరద్వాజ్ సింగిల్ సాంగ్ అండ్ సీన్ అయినా కానీ ఇంపాక్ట్ ఇచ్చింది. ఆవిడ పర్ఫార్మెన్స్ వైజ్గా అంత ఇంపాక్ట్ ఇవ్వకపోయినా విజువల్ పరంగా అండ్ తర్వాత ఆ చూసే విధానం, ఆ లైటింగ్ స్కీమ్స్, క్రౌడు, తర్వాత ఆ సాంగ్, ఆ బతుకమ్మ సాంగ్లో ఆ లోకల్ పీపుల్ పడిన పెయిన్, అదంతా జనాలకి ఇచ్చేయడంలో మాత్రం డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు అనిపించింది. ఇంకా ఒక రకంగా చెప్తే సినిమాలో కొంచెం మ్యూజిక్కే వీక్గా ఉంది. బీమ్స్ ఏదైతే ఆ మట్టి సంబంధించిన సాంగ్స్ వాటిల్లో అతను సక్సెస్ అయ్యాడు, కానీ రికార్డింగ్ వైస్ ఎలివేట్ చేయలేకపోయాడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే డైరెక్టరు తనకున్న దాన్ని ఏమంటారు, తనకున్న వనరులలో లేకపోతే తనకున్న బడ్జెట్లో, తనకున్న అవైలబిలిటీలో సీజీని అన్నింటి చాలా జాగ్రత్తగా వాడుకొని, నిజంగా అంటే నేను చిన్న స్క్రీన్లో చూశాను, బిగ్ స్క్రీన్లో ఏమన్నా తేడా వచ్చిందేమో కానీ టీవీ దాని వరకు అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా సీజీలు కానీ ఆయన నిజంగా నేను పొగడాలి. ఎందుకంటే చాలా తక్కువ సీజీల మీద డిపెండ్ అయ్యి ఉన్న సినిమాని ఎలాగ పోర్ట్రే చేయాలి. ఆయన రాజేంద్ర గారి దగ్గర, రాజమౌళి గారి దగ్గర, వాళ్ళందరి దగ్గర వర్క్ చేశారంట. ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేసినట్టుగానే స్క్రిప్ట్ని ఆయన చాలా చక్కగా డీల్ చేశారు. ఇది కనెక్ట్ అంటే మనకెందుకు కనెక్ట్ కాదు అని నేను అనుకుంటానంటే, ఆంధ్ర సైడు ఈ పోరాటం గురించి పెద్ద తెలియకపోవడం, కానీ కథగా మనం కనెక్ట్ అయితే మాత్రం ఆ ఎమోషన్ మనకు అర్థమవుతుంది. రజాకారులు వాళ్ళని ఏ విధమైన టార్చర్ చేశారు, ఆ రోజు ఎలా జరిగింది అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినట్టుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ని కూడా చాలా అందంగా చూపించి ఆయన ఆర్టిస్ట్ తేజ్ అని ఆయన దగ్గర చేయించారు. ఆయన కూడా లుక్స్ వైజ్ కానీ మేకప్ వైజ్ కానీ, ముఖ్యంగా మేకప్ కూడా ఈ సినిమాలో టెక్నికల్గా చాలా మంచి కీ రోల్ ప్లే చేసింది. ప్రతి ఒక్కరు మేకప్, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. నిజంగా యాటా సత్యనారాయణకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంచి సినిమా, చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. హిస్టరీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న సినిమా. ఎక్కడా కూడా ఏదో ఊరికే మీటింగ్ ఇస్తున్న ఫీలింగ్ కలగకుండా చాలా మంచిగా స్క్రీన్ ప్లే వైజ్డ్గా చాలా క్రిస్ప్గా సినిమా అని చెప్పారని నాకు అనిపించింది. రజాకార్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది, ఆహాలో. తప్పకుండా రజాకార్ సినిమా మీరు అందరూ చూసి మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలు, మరిన్ని సినిమా రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. వి లవ్ సినిమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.